కారు విషయంలో గజా చేసిన కుట్ర తెలిసినప్పటి నుంచి బాలు పరిస్థితి ఒక్కసారిగా తారుమారైపోయింది. అటు ఇంట్లోనూ ప్రశాంతత ఉండదు. మీనాతో గొడవ. కనీసం మీనాతో అయినా మాట్లాడుతూ ఉంటే తన గొడవలన్నిటిని పక్కన పెట్టేసి కాస్తైనా ప్రశాంతంగా ఉండేవాడు. ఇప్పుడు మీనాతో కూడా గొడవ, మాట్లాడు. తను మాట్లాడినా పట్టించుకోడు. ఇక కారుకేమో స్పేర్ పార్ట్స్ అంటూ అవంటూ ఇవంటూ డబ్బుల మీద డబ్బులు పోతూనే ఉంటాయి. ఫైనాన్షియల్‌గా కట్టాల్సిన డబ్బుల్లో కూడా ఇంకా కార్ మెకానిక్‌కే ఇచ్చేస్తాడు. ఆ ఫైనాన్షియల్ డబ్బులు కట్టకపోతే ఊరుకుంటాడా? ఊరుకోడు. నానా మాటలు అంటాడు. అస్సలు చేయకూడని పనులు కూడా చేస్తారు. కొంచెం కూడా మానవత్వంతో కూడా ఆలోచించడు. కానీ ఎలాగోలా బతిమలాడుకుందామని బాలు ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళి సగం అమౌంటే ఇస్తాడు. ఆ అమౌంట్ చూసి ఇంకా మిగిలిన అమౌంట్ ఏది అన్నట్టు అడుగుతూ ఉంటే బాలు చెప్పాల్సిన బాధంతా చెప్తాడు. అయితే ఆ ఫైనాన్షియర్ ప్రభావతి గురించి చెప్పడం మొదలుపెడతాడు. మీలాగే ఒక ఆవిడ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా డబ్బులు తీసుకుంది. ఇప్పుడు కట్టమంటే కట్టడం లేదు అంటే, వాళ్ళ గురించి మాకెందుకండి, అయినా పెద్ద కంచులాగుంది, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా డబ్బులు తీసుకుంది అంటే ఇంకెలాంటి ఆడవాళ్ళో అర్థం చేసుకోవచ్చు అన్నట్టు బాలు అయితే ఫైనాన్షియర్‌తో చెప్తూ కొంచెం గడువివ్వండి అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, ఇక ఫైనాన్షియర్ మాట్లాడిన మాటలకు బాలుకి విపరీతంగా కోపమొస్తుంది. అందులో మీనాని ఇన్వాల్వ్ చేశాడు కాబట్టి ఇంకా కోపమొస్తుంది ఫైనాన్షియర్ మీద బాలుకి.